హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందులో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంటుంది. వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ అవ్వాలి, మనం ఎన్ని మినిట్స్ పెడితేనే కంప్లీట్ అవుతుందా, లేదా ఎన్ని మినిట్స్ పెట్టాలి, తక్కువ ఎక్కువ ఇలా డైలమాలో ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్గా మన ఛానల్ స్టార్ట్ చేశాక షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్కరికి కూడా 1000 సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనకి ఎలాగో కష్టపడితే వస్తారండి, ఎలాగోలాగా. కాకపోతే ఈ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడం మాత్రం చాలా కష్టం. దానికి తలకిందలు తపస్సు చేస్తారనమాట ఈ ఛానల్ పెట్టుకున్న వాళ్ళందరూ. నేను కూడా అదే పని చేస్తున్నాను. నాకేంటంటే ఎలా కంప్లీట్ అవుతుంది, ఎంత వీడియో పెట్టాలి, ఇలా నేను అన్ని విధాలు ఆలోచించి నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఒకవేళ 10 మినిట్స్ 15 మినిట్స్ పెట్టినా కూడా అది చూసే వాళ్ళు బట్టి ఉంటుందన్నమాట. లేదా మనం 2 మినిట్స్ పెట్టినా కూడా ఆ వీడియో వైరల్ అయిపోయి మనకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోవచ్చు. అది డిపెండ్ అపాన్ ద ఏంటంటే మనకి వీడియో క్లారిటీ అయి ఉండొచ్చు, క్లారిటీ కానీ, లేదా అందులో ఉండే మ్యాటర్ కానీ, లేదా అందులో ఏంటంటే మనకి ఆడియన్స్ కావాల్సింది ఏదన్నా, ఆ వీడియో ఆడియన్స్ కావాల్సింది మనం ఆ టైంలోనే పెట్టామనుకోండి, ఆ టైంలో మనకి వైరల్ అయిపోవచ్చు. ఇతరులకు తెలియని విషయాలు చెప్పినవి కానీ, అదే 2 మినిట్స్ వీడియో అయినా కూడా వైరల్ అయిపోయి వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోవచ్చు. అది నాకు ఎలా అర్థమైందంటే, నేను ఇంతకుముందు ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక అమ్మాయిది నేను వీడియో అయితే విన్నాను. అది చట్నీ అనమాట. ఆ చట్నీ తనకి బాగా ఫేమస్ అయిపోయి జస్ట్ 3 మినిట్స్ కన్నా కూడా చాలా తక్కువ ఉంది, 2.5 మీద కొంచెం ఎక్కువగా ఉందని చెప్పిందనమాట. అయితే తన వీడియో బాగా వైరల్ అయిపోయి 50,000 మంది అయితే చూసారంట. 50,000 మంది నాకు తెలిసి మొత్తం 2.5 మినిట్స్ కూడా చూసుంటారు ప్రతి ఒక్కరు కూడా. యావరేజ్ డ్యూరేషన్ బాగా వచ్చి తనకి వాచ్ అవర్స్ కూడా బాగా వచ్చాయంట. ఒక్క వీడియోతోటే తనకి 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది, 20 మినిట్సా 15 మినిట్స్ అనేది కాదు అక్కడ ఇంపార్టెంట్. మనకి పెట్టిన వీడియో ఏదైనా కానీ వాళ్ళకి అవసరమైంది అయితే చిన్న వీడియో అయినా కూడా ఎక్కువ మందికి మనకి నచ్చింది అనుకొని చూసారనుకోని వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయి. అలాగని లాంగ్ వీడియో బాగా లాంగ్గా పెట్టద్దని కాదు. పెట్టినా మనం 20 మినిట్స్ పెట్టినా కూడా అది అవసరమైంది అనుకోండి, చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అదనమాట. ఒక 20 మినిట్స్ వీడియో పెట్టామనుకోండి, కానీ ఇదేంటంటే ఎక్కువసేపు వామ్మో 20 మినిట్స్ వీడియో చూడాలా అనుకునే వాళ్ళు ఉంటారు. 15 మినిట్స్ కానీ ఈవెన్ 10 మినిట్స్ కూడా అలా అనుకునే వాళ్ళు ఉంటారు. స్కిప్ చేస్తూ అలా చూసేస్తారనమాట. దాన్ని బట్టి ఏంటంటే ఎలాగైనా కానీ కొంచెం వాచ్ అవర్స్ అనేవి తక్కువ వస్తాయి. కానీ ఏంటంటే మనకి ఒకవేళ 15 మినిట్స్ 20 మినిట్స్ వీడియో పెట్టామనుకోండి, మన రిలేటివ్స్ కానీ, మన ఇంట్లో వాళ్ళు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మనల్ని రోజు ఫాలో అయ్యి మన మాటలు కానీ, మన వీడియోస్ కానీ నచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, 20 మినిట్స్ 50 మినిట్స్ చూసేవాళ్ళు కూడా ఉంటారనమాట. అంటే మనకి దీనివల్ల అవ్వచ్చు వాచ్ అవర్స్, దానివల్ల కూడా అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఓన్లీ మనం ఎక్కువ టైం పెడితేనే అవుతాయని అనుకుంటారు కదా, కానీ అలా ఏమి ఉండదండి. మనం తక్కువ టైంలో మనం 2 మినిట్స్ 3 మినిట్స్ బాగా వైరల్ అయినా కూడా మనకు వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవుతాయి అనమాట. అంటే కొంతమంది అనుకోవచ్చు 10 మినిట్స్ 15 మినిట్స్ పెడితేనే వైరల్ అవుతుందేమో అని అనుకుంటారు. నాకైతే ఎక్స్పీరియన్స్ ఏమైందంటే, నా ఛానల్లో నేను 10 మినిట్స్ 15 మినిట్స్ పెట్టినవి అయితే చాలా తక్కువ మంది చూసారనమాట. అది ఎందుకంటే కొంతమంది స్కిప్ చేస్తూ చూసేస్తారు కదా, యావరేజ్ డ్యూరేషన్ అనేది తక్కువగా వస్తుంది. అది ఫర్దర్గా ఫార్వర్డ్ అవ్వడం తక్కువ అవుతుంది అనిపించింది. అలాగే 3 మినిట్స్ వీడియో ఉంది నాది, హెయిర్కి సంబంధించిన 38,000 వరకు చూశారు దాన్ని. యావరేజ్ డ్యూరేషన్ కూడా బాగుంది. దానికి కొంచెం వాచ్ అవర్స్ కలిసే కానీ కంప్లీట్ కాలేదు. అది కరెక్ట్గా సంక్రాంతి టైంలో అనమాట. అక్కడి నుంచి అప్పటి వరకు డైలీ 2000 చూసేవాళ్ళు. కరెక్ట్గా సంక్రాంతి వచ్చే టైంకి ఇంకా అక్కడితో స్టాప్ అయిపోయింది అనమాట. అది ఇంకా ఫర్దర్గా ఫార్వర్డ్ అయ్యి ఉంటే వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయ్యేవి. కాకపోతే ఇంకా అక్కడితో ఆగిపోయిందనమాట. దాన్ని బట్టి అర్థం ఓన్లీ ఆ 3 మినిట్స్ వీడియోకే కొంచెం బాగా వాచ్ అవర్స్ అయితే వచ్చాయన్నమాట. అదే 3 మినిట్స్ వీడియో ఇప్పుడు 38,000 కాకుండా నాకు కూడా ఒక 60,000 మంది అలా చూసుంటే వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోవచ్చు అని నాకు అనిపించింది. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే 10 మినిట్సా 15 మినిట్సా 20 మినిట్సా ఏదో 2 మినిట్సా 3 మినిట్స్ అని కాదు. అందులో ఉండే మ్యాటర్ బట్టి, అందులో ఆడియన్స్కి ఏది కావాలో ఆ టైంకి మనం కనుక అప్లోడ్ చేసామనుకోండి, వాళ్ళకి నచ్చిన విషయం అనుకోండి, ఎక్కువ మందే చూస్తారు కదా, దాన్ని బట్టి 2 మినిట్స్ అయినా 3 మినిట్స్ అయినా కూడా మనకి వైరల్ అయ్యి వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఏదో లాంగ్ వీడియో కూడా పెట్టినా కూడా చాలామంది కొంతమంది ఇంట్రెస్ట్గా వింటారు, కొంతమందికి వినకపోవచ్చు అనమాట. అంటే మనకు ఓపిక ఉంటే మనం లాంగ్ వీడియో పెట్టుకోవచ్చు, లేదా ఓపిక లేకపోతే ఆ చిన్న వీడియోలోనే మనం చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి వీడియో తీసామనుకోండి, అలా అయినా కూడా వైరల్ అవ్వచ్చు. నేను ఇదే మీకు చెప్దాం అనుకుంటున్నాను. మీకు కూడా ఇలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. ఈరోజైతే మునక్కాయ బంగాళదుంప టమాటా కర్రీ అయితే చేసేసాను అనమాట. ఎవరైతే హోలీ చేసుకుంటున్నారో అందరికీ కూడా హ్యాపీ హోలీ. ఈరోజు పిల్లలందరికీ కూడా సెలవు కదా, ఇంతేనండి. ఈరోజైతే నేను ఈ విషయం అయితే మీకు చెప్దామని అనుకుంటున్నాను. నాకైతే ఇంకా 1 ఇయర్ కంప్లీట్ అవ్వలేదు నేను ఛానల్ పెట్టి. నాకైతే ఇదైతే ఎక్స్పీరియన్స్ అయింది. ఎలా కంప్లీట్ అవ్వాలి అన్ని విధాలు ఆలోచిస్తే, నావి కానీ పక్కన వాళ్ళ ఛానల్స్ కానీ అబ్జర్వ్ చేస్తే నాకైతే ఇలాగ అర్థమైందనమాట. ఇంతేనండి. మా అమ్మకి పక్కకు కూర తీసేసి మాకైతే కారం వేసేసాను అనమాట. మీ ఇంట్లో ఏం కర్రీస్ కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.